Dear students, మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, వెల్కమ్ టు మై ఎక్స్పోర్ట్ టాలీ ప్రైడ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. మనం ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేదానికి అంటే ఏంటంటే, మనం ఈ యొక్క టాలీలో కంపెనీ ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో వర్క్ చేయడం ఎలా నేర్చుకుంటాం. సో దానికి ముందు మనం స్క్రీన్ షేర్ చేస్తున్నాం. దానికి ముందు మనం ఫస్ట్ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం. కంపెనీ క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేయాలి కంపెనీ విషయాన్ని ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఈ కంపెనీ క్రియేట్ చేసాం. దాని తర్వాత కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే మనకి ఈ కంపెనీకి సంబంధించిన ఫీచర్స్ వస్తాయి. లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే F11 ఫీచర్స్ మనం F11 క్లిక్ చేసి మనకు అవసరమైనటువంటి ఫీచర్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. వర్క్ చేసేటప్పుడు కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ని యాక్టివేట్ చేయాలి. వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీలో వర్క్ చేయబోయే ముందు, వర్క్ చేసేటప్పుడు కన్ఫిగరేషన్, వర్క్ చేయబోయే ముందు మనకు కావలసినటువంటి ఫీచర్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. F11 ద్వారా F11లోకి వెళ్ళి అక్కడ చేసుకుంటాం. చేసిన తర్వాత దాని తర్వాత మనం కంపెనీలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి వర్క్ చేస్తాం. వర్క్ చేయాలి అంటే మనకి ఫస్ట్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ లెడ్జర్స్ మనకు కావాలి. ఆ లెడ్జర్లు కావాలి అంటే మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోవాలి అంటే ప్రతి లెడ్జర్ని ఒక గ్రూప్ కింద ప్లేస్ చేయాలి. అంటే ప్రతి లెడ్జర్కి ఒక గ్రూప్ ఉంటుంది. అట్లా ఈ యొక్క టాలీలో ఆల్రెడీ డిఫాల్ట్ గా మనం కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, తర్వాత ఒక 24 వౌచర్ టైప్స్. అంటే మనం ఇది ఎంటర్ చేసేది ఎక్కడంటే మనం ఎంట్రీలు వేసేది ప్రతి ఒక్క ఎంట్రీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ నేచర్ని బట్టి ఒక వౌచర్లో మనం ఎంట్రీ వేయాలి. అలాంటి వౌచర్లనే వౌచర్ టైప్స్ అంటాం. ఈ వౌచర్ టైప్స్ మొత్తం 24 వౌచర్ టైప్స్. ఇవి ఏ బిజినెస్ అయినా ఏ కంపెనీ అయినా అవసరం కాబట్టి 28 డిఫాల్ట్ గ్రూప్స్, డిఫాల్ట్ గా 2 లెడ్జర్లు, 24 వౌచర్ టైప్స్ ఆల్రెడీ టాలీలో క్రియేట్ అయి ఉంటుంది. డిఫాల్ట్ గా అంటే మనం కంపెనీని క్రియేట్ చేస్తే ఆ కంపెనీలో ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి డిఫాల్ట్ గ్రూప్స్ ఉంటాయి. ఇవి కాకుండా వేరే గ్రూప్ ఏదన్నా మనకు కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెడ్జర్లు మాత్రం ఉండే ఉంటాయి. అవి పోతే మిగతా లెడ్జర్లు ఏ కంపెనీకి అవసరమైన లెడ్జర్లు వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అన్ని లెడ్జర్ కంపెనీలకి ఒకే లెడ్జర్లు రకరకాల అవసరమైన లెడ్జర్లు ఇవి మాత్రమే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఈ రెండు తప్ప ఈ రెండు అందరికి అవసరమే. ఇవి కాకుండా మిగతా లెడ్జర్లు ఏ కంపెనీకి అవసరమైన లెడ్జర్లు వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వోచర్ టైప్స్ ఉంటాయి, 24 ఉంటాయి వోచర్ టైప్స్. 24 వోచర్ టైప్స్ ఉంటాయి. ఆ 24 వోచర్ టైప్స్ లో కాకుండా ఇంకేదన్నా కొన్ని వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ గ్రూప్స్ గురించి నేర్చుకున్నాం. అంటే మెయిన్ గ్రూప్స్ అంటే ప్రైమరీ గ్రూప్స్ మొత్తం 28 లో ప్రైమరీ గ్రూప్స్ 15, 9 బ్యాలెన్స్ షీట్ లో, 6 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటాయి. అలాగే 13 సెకండరీ గ్రూప్స్ లేదా సబ్ గ్రూప్స్ అంటాం. ఈ 13 సెకండరీ గ్రూప్స్ మొత్తం బ్యాలెన్స్ షీట్ లోనే ఉంటాయి. అవి మెయిన్ గ్రూప్స్ కింద ఉంటాయి. అవన్నీ మన టాలీలో మనం ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళినట్లయితే లెడ్జర్స్ అని గ్రూప్స్ అంటే ఓన్లీ గ్రూప్స్ కనబడతాయి. లెడ్జర్లు అని క్రియేట్ చేసి తీసుకుంటే లెడ్జర్లు కూడా కనబడతాయి. గ్రూప్స్ వరకు తీసుకుంటే గ్రూప్స్, మెయిన్ గ్రూప్స్, దానికి సబ్ గ్రూప్స్ అన్ని ఒక ఆర్డర్లో అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మెయిన్ గ్రూప్స్ మొదటి నుంచి సబ్ గ్రూప్స్ కొంచెం గ్యాప్ ఉంది మనకు కనబడతాయి. అలాగే లెడ్జర్లు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అసెట్స్, లయబిలిటీస్ దాంట్లో ఏమో గ్రూప్స్కి వెళ్తే అన్ని లిస్ట్ కనబడుతుంది. మనం వోచర్స్కి వెళ్తే అసెట్స్, లయబిలిటీస్, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఈ విధంగా డివైడ్ చేసి కనబడతాయి. మెయిన్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్. అదే కాకుండా మెయిన్ గ్రూప్స్ సబ్ గ్రూప్ కింద మనం లెడ్జర్లు క్రియేట్ చేస్తాం. చెప్పే 2 లెడ్జర్లు ఉంటాయి ఆల్రెడీ, అవి 2 ఉన్నాయి. ఒకటి క్యాష్, ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనం క్రియేట్ చేసే లెడ్జర్లు మాత్రం లైట్ కలర్ లో మన ఇటాలిక్ లెటర్స్ లో ఉంటాయి. ఈ మెయిన్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్ మాత్రం బోల్డ్ లెటర్స్ లో మామూలు లెటర్స్ ఉంటాయి.
ఇవి మాత్రం ఇటాలిక్ లెటర్స్ ఉంటాయి. రెండే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ రెండు మనకి కనబడుతున్నాయి. మనం ఎన్ని కావాలని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం నేర్చుకోవాల్సింది నెక్స్ట్ ఇప్పుడు కంపెనీలో వర్క్ చేయాలి. కంపెనీలో ఎలా వర్క్ చేయాలి అంటే మనం 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 జాలీని మనం ఓపెన్ చేయడం తోటి, ఓపెన్ అంటే స్టార్ట్ చేయడంతో మనం డిఫాల్ట్ లోడింగ్ ఉంటే నంబర్ ఫస్ట్ కంపెనీ ఏదో లేదంటే మనం ఏది పెట్టుకున్నామో ఆ కంపెనీ డైరెక్ట్ గా ఇలా మనం ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా గేట్వే ఆఫ్ టాలీలో లోడ్ అయిపోతుంది. అలా మనం డిఫాల్ట్ అనేది మనం ఇక్కడ చూడండి, మనం ఈ డిఫాల్ట్ అనేది ఇప్పుడు కదా దీంట్లో మనం చెప్పాను కదా, ఈ ఫైల్ లొకేషన్ లో ఈ డిఫాల్ట్ అనేది నో పెట్టామంటే డిఫాల్ట్ గా ఏ కంపెనీ కూడా లోడ్ కాదు. అలాంటప్పుడు మనం టాలీ స్టార్ట్ చేస్తే డైరెక్ట్ గా సెలెక్ట్ కంపెనీ పేజ్, సెలెక్ట్ కంపెనీ ఈ పేజ్కి వస్తాం. ఈ సెలెక్ట్ కంపెనీ పేజ్నే డేటా ఫోల్డర్ అంటాం లేదా డేటాబేస్ అంటాం. డేటాబేస్ లోకి వస్తే ఇప్పుడు మనం ఏ కంపెనీలో వర్క్ చేయాలంటే, ఏ కంపెనీలో మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలనో మనం ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యి మనం రికార్డు చేయాలి. కాబట్టి ఇక్కడ లిస్ట్ లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ వేరే. నిన్న మనం క్రియేట్ చేసిన కంపెనీ ఇది కొత్తగా క్రియేట్ చేసాము. ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ కంపెనీ గేట్వే ఆఫ్ టాలీలో లోడ్ అవుతుంది. దీంట్లో ఇవన్నీ మనం చెప్పాను ముందే. ఎలా ఇది వచ్చి మనం సెలెక్ట్ చేసుకుని మనం వర్క్ చేయబోయే 4 కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, వాటిల్లో ఇక్కడ పైన బోల్డ్ లెటర్స్ లో ఉంటుంది ఆ కంపెనీ మనం వర్క్ చేయాలి. ఏది లేటెస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటామో అది బోల్డ్ లెటర్స్ పైన ఉంటుంది. దాంట్లో మనం వర్క్ చేస్తాం. అది కంపెనీ పేరు. ఈ దానిపైన వచ్చి కరెంట్ పీరియడ్. ఇప్పుడు మనం వర్క్ చేసే పీరియడ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏది మనం ఫైల్ చేసేది 24-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 April 24 to 31 March 25 కంపెనీ పేరు. ఇది రైట్ సైడ్ లో వచ్చి కరెంట్ డేట్. ఇప్పుడు మనం వర్క్ చేసేటటువంటి డేట్ ఏది. ఇప్పుడు మనం ఇంకా ఏమి చేయలేదు కాబట్టి స్టార్టింగ్ కాబట్టి 1 April డేట్ వారంతో సహా వీక్ 1 April 24. దాని తర్వాత ఇది వచ్చి మనం ఇప్పుడు వర్క్ చెయ్యబోయేటటువంటి ఇప్పుడు మనం వర్క్ ఓపెన్ చేసాం ఈ కంపెనీ. ఈ రోజు డేటు అంటే మనం ఎప్పుడు వర్క్ చేస్తున్నాం ఆ డేటు కరెంట్ డేట్ అనమాట. కింద డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే ఆల్రెడీ మనం ఎంట్రీలు వేసినట్లయితే లాస్ట్ ఎంట్రీ ఎప్పుడు వేసాము. ఈ రోజు 10వ తేదీ, మనం 5వ తేదీ వరకే ఎంట్రీ వేసినాం, తర్వాత వేయాల. ఈ పైనేమో మనం ఈరోజు 10 కాబట్టి కరెంట్ డేటు 10th అని చూపిస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ మాత్రం ఎప్పటి వరకు వేస్తున్నాం, మనం 5th వరకు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ 5th వరకే మనం వేసాం. ఆ డేట్ ఇక్కడ చూపిస్తుంది ఎంత వరకు మనం ఎంటర్ చేసాం. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ 5th, కరెంట్ డేట్ 10th. సో కరెంట్ డేట్ పైన చూపిస్తుంది. ఈ రోజు డేటు మనం ఎంట్రీ వేసింది ఏ రోజు ఆ రోజు కదా, ఒక్కసారి 2-3 ఎంట్రీ వేయము. బట్ లాస్ట్ ఎంత వరకు వేసామో ఆ డేట్ ఇక్కడ చూపిస్తుంది. ఇది కొత్తగా మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం ఎంతవరకు ఎటువంటి ఎంట్రీలు వేయలేదు కాబట్టి నో వౌచర్స్ ఫౌండ్. నేను చెప్పాను ఎంట్రీలు అంతా వౌచర్స్ అని మనం ఏంటంటే ఏమంటామంటే వౌచర్ టైప్స్. ఆ వౌచర్ టైప్స్ లో వౌచర్ అని మనం ఎంటర్ చేస్తాం. కాబట్టి ప్రతి ఎంట్రీని మనం వేసినప్పుడు ఆ వేసే ప్లేస్ ఏమంటాం అంటే వౌచర్ అంటాం. వాటిని వౌచర్ టైప్స్ అంటాం. వౌచర్ టైప్స్ అంటాం. వౌచర్ టైప్స్ వౌచర్ టైప్స్ అంటాం. ఆ వౌచర్ టైప్స్ ని ఆ వౌచర్ టైప్ లో మనం ఎంట్రీ చేస్తాం. కాబట్టి మనం ఎన్ని ఎంట్రీలు చేసామంటే ఎన్ని వౌచర్లు వేసాము ఇక్కడ డేట్ చూపిస్తుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి నో వౌచర్స్ ఫౌండ్. ఎటువంటి వౌచర్లు లేవని ఏమైనా. సో ఇప్పుడు మనం ఈ కంపెనీలో మనం వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే మనం ఈ గేట్వే ఆఫ్ టాలీలో పైన ఉంది కంపెనీ ఎన్ని నేర్చుకున్నాను సరేనా. ఎట్లా ఎన్ని నేర్చుకుని ఉన్నాం ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం. సో క్రియేటివ్, ఆల్టరు, చేంజ్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ సరేనా, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాం. గేట్వే ఆఫ్ టాలీలో నుంచి ఎంటర్ అవుతాం. దాన్నే గేట్ ఉంటే గేట్ నుంచి కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఎంటర్ అయ్యాం కంపెనీలో. ఎంటర్ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి మాస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి. మాన్యువల్ అకౌంటింగ్ అయితే మనం రాసుకుంటాం. దీంట్లో మాస్టర్స్ అని అంటాం. దీన్ని ఆ రాసేటటువంటి క్రియేట్ చేసేవాడిని అక్కడ మనం రాస్తాం. ఓపెన్ చేయడం అంటాం. రాస్తాం కాబట్టి ఓపెన్ చేయడం అంటాం. ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ మాస్టర్స్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, తర్వాత బ్యాంకింగ్ ఫెసిలిటీస్. నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తే
వాటి యొక్క రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మనం మాస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి. మాస్టర్స్ కావాలి కదా, కాబట్టి ముందు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఏదైనా మాస్టర్ ఒక్కసారే క్రియేట్ చేయగలం, మళ్ళా క్రియేట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది ఆల్రెడీ అని చూపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మనం క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేస్తాం, దాని తర్వాత అదే మాస్టర్ ని యూజ్ చేయనిసార్లు ఆ మాస్టర్ ని యూజ్ చేస్తాం మనం రికార్డ్ చేసేటప్పుడు. కాబట్టి దీంట్లో ఫస్ట్ మాస్టర్స్ లో ఫస్ట్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ బటన్ వస్తే క్లిక్ చేస్తే ఇప్పుడు మాస్టర్స్ అంటే చాలా రకాల మాస్టర్స్ ఉంటాయి. మనకి ఏ మాస్టర్స్ కావాలని క్రియేట్ నొక్కినట్లయితే అకౌంటింగ్ మాస్టర్స్ ఓన్లీ అకౌంట్స్ కి సంబంధించి, ఇన్వెంటరీ మాస్టర్స్ ఇన్వెంటరీ అంటే గూడ్స్ కి సంబంధించిన మాస్టర్స్, స్టాచ్యూటరీ మాస్టర్ అంటే యాక్ట్ కి సంబంధించి జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ వాటికి సంబంధించింది జిఎస్టి మాస్టర్స్, స్టాచ్యూటరీ డీటెయిల్స్ అంటే జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఆ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనం ఫస్ట్ మాస్టర్స్ క్రియేట్ చేయాలి కదా, ఫస్ట్ చేసినప్పుడు క్రియేట్కి వెళ్ళాం. మాస్టర్స్ ముందు మనం అకౌంటింగ్ మాస్టర్స్ క్రియేట్ చేస్తాం. ఈ అకౌంటింగ్ మాస్టర్స్ లో మెయిన్ గా రెండే మనం క్రియేట్ చేసేది. ఎక్కువగా వచ్చే టైప్స్ మనం ఇప్పుడేం క్రియేట్ చేయము. కరెన్సీ ఒకటే, ఇండియన్ కరెన్సీ. గ్రూప్స్ లెడ్జరు, గ్రూప్స్ కూడా ఆల్రెడీ మనకి ఏంది, ఆల్రెడీ గ్రూప్స్ అనేవి మనకి డిఫాల్ట్ గా ఉన్నాయి. ఏదైనా అవసరం అయితే వేరే చేసుకోవాలి, లేకుంటే ఆ గ్రూప్ నే యూజ్ చేసుకుంటాం. కాబట్టి మనం మెయిన్ గా క్రియేట్ చేయాల్సింది లెడ్జర్. లెడ్జర్ లో మనకు ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ లెడ్జర్ రెండు మాత్రమే ఉన్నాయి కాబట్టి మిగతా లెడ్జర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి క్రియేట్ బటన్ వెళ్ళి గ్రూప్స్ ఆల్రెడీ ఉంటాయి, వచ్చే టైప్స్ ఆల్రెడీ ఉంటాయి, కరెన్సీ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి లెడ్జర్స్ మాత్రమే మనం క్రియేట్ చేయాలి. సో చూడండి, క్లిక్ చేస్తే లెడ్జర్ క్రియేషన్ అని వస్తుంది. ఆ లెడ్జర్ కి సంబంధించిన పేరు తెలుస్తాం. సో ఈ విధంగా మనం చేస్తే ఈ క్రియేట్ బటన్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రమే తీసుకున్నాం. దీంట్లో ఒకటి క్రియేట్ చేశాం. క్రియేట్ అయిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇదే విండోలో ఉంటుంది. అంటే నెక్స్ట్ లెడ్జర్ ని క్రియేట్ చేయడానికి లెడ్జర్ క్రియేషన్ పేజే ఉంటుంది. మళ్ళీ అది క్రియేట్ చేశాం, అది క్రియేట్ అయిన వెంటనే నెక్స్ట్ అలాగే ఇక్కడే లెడ్జర్ క్రియేషన్ పేజీ ఇలాగే ఉంటుంది. అది ఎంతసేపు అయినా ఇది మనకి క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలా కాకుండా అది క్రియేట్ లెడ్జర్ కానీ ఏదైనా సరే, ఈ మాస్టర్ ఏదైనా సరే, ఇన్వెంటరీ మాస్టర్స్ కానీ ఈ అకౌంట్ ఏదైనా సరే మనం క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి, యూనిట్ క్రియేట్ చేయాలి, అలాగే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క క్రియేట్ బటన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండవది ఆల్టర్ బటన్ ఏంటంటే ఈ అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, అన్ని మాస్టర్స్ లో మనం ఏదైనా సరే పొరపాటు చేస్తుంటే దాన్ని క్రియేట్ చేసాక ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమైనా పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటు చేసినటువంటి డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ అనుకుంటాం, ఆల్రెడీ మనం క్యాష్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది, మనం క్రియేట్ చేసాం అనుకుంటాం. డీటెయిల్స్ అన్ని ఇస్తాం కదా, ఆ డీటెయిల్స్ లో ఏవైనా మనం మిస్టేక్స్ ఇచ్చినట్లయితే మనం ఆ యొక్క మిస్టేక్స్ ని ఆల్టర్ చేయొచ్చు. ఏంటి ఆల్టర్ అంటే మార్పు చేయొచ్చు. అంటే ఆల్టర్నే ఎడిట్ అంటాం, మోడిఫై అంటాం. మోడిఫై చేయొచ్చు అన్నా, ఎడిట్ చేయొచ్చు అన్నా, ఆల్టర్ చేయొచ్చు అన్నా ఒకటే. సో ఏవైనా సరే మనం ఆల్టర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, వీటిని కూడా చేయొచ్చు ఆల్టర్. కానీ మామూలుగా మనం క్రియేట్ చేసినే చేస్తాం. సో ఎందుకంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ కరెక్ట్ గా క్రియేట్ అయి ఉంటాయి, తప్పదు. మనం లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసినప్పుడు మనం క్రియేట్ చేయడం పొరపాటు చేయొచ్చు. కాబట్టి ఆల్టర్ అంటే మనం ఏదైనా సరే మనం ప్రస్తుతానికి మనం క్రియేట్ చేసేది మనం లెడ్జర్ మాత్రమే క్రియేట్ చేస్తాం అకౌంటింగ్ మాస్టర్స్ లో. తర్వాత గూడ్స్ నేర్చుకున్నప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్, ప్రస్తుతానికి మనం అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే. గ్రూప్స్ ఆల్రెడీ ఉంటాయి, కరెన్సీ వచ్చేటప్పుడు అన్నీ ఉంటాయి. మనం క్రియేట్ చేసేది లెడ్జర్ మాత్రమే, సరేనా. కాబట్టి ఈ క్రియేట్ బటన్ లో లెడ్జర్ ఒకటే మనం క్రియేట్ చేస్తాం, సరేనా. ఇప్పుడు ఆల్టర్ బటన్ ఏంటంటే మనం ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్ మనకు కనబడతాయి. అలాగే కరెన్సీ మనకు ఒకటే, కరెన్సీ వచ్చే టైప్స్ అన్ని మనకు కనబడుతున్నాయి. అవేం మనం ఏమి ఆల్టరేషన్ చేయక్కర్లే, ఆల్రెడీ డిఫాల్ట్. లెడ్జర్ మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ ఆల్టర్ అంటే ఈ లెడ్జర్ తీసుకుంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ మనకు కనబడతాయి. ఆల్టర్ అంటే వ్యూ ఆర్ డిస్ప్లే, ఆ లెడ్జర్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి.
పోతే ఏదైనా సరే ఒక దాంట్లో తప్పు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం కరెక్ట్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. సో వాట్స్ డిస్ప్లే చేయొచ్చు, తర్వాత ఆల్టర్ చేయొచ్చు. దేంట్లో ఈ ఆల్టర్ బటన్ లో. సో మీకు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మాస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఏ లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే లెడ్జర్, గ్రూప్ సెలెక్ట్ చేస్తే గ్రూప్, లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా ఎంత ఉంటాయి. లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని మనం డిస్ప్లే చేస్తుంది ఏమేమి లెడ్జర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఆ లెడ్జర్ని మనం ఆల్టరేషన్ కావాలంటే ఆల్టరేషన్ చేయొచ్చు. అలాగే దాంట్లో మనకు అసలు వద్దనుకున్నాం ఫస్ట్ డిస్ప్లే, నెక్స్ట్ ఆల్టరేషను. అలాగే ఆల్టరేషన్ చేసి మనకి చాలా లెడ్జర్ ఉన్నాయి. కొన్ని లెడ్జర్ మనం యూజ్ చేయట్లేదు, మనం ఏదో క్రియేట్ చేసాం, అవసరం లేదు. మనకి అవసరం లేదంటే ఆ లెడ్జర్ని మనం దీన్ని లేకుండా చేసేయచ్చు. అంటే దాన్ని ఒమిట్ అంటే దాన్ని ఏమంటారు, రిమూవ్ చేయొచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు. సో మనం ఏంటంటే లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఫస్ట్ క్రియేట్ చేసి నేర్చుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాత మనము ఏమేమి లెడ్జర్లు మనం క్రియేట్ చేసామో డిస్ప్లే చేయొచ్చు, అలాగే ఆల్టర్ చేయొచ్చు, లేదంటే వద్దంటే డిలీట్ చేయొచ్చు. సో ఆల్టర్ ఇదేంటి, సారీ సో దీంట్లో మనకి ఈ యొక్క ఆల్టర్ బటన్ లో మనం క్రియేట్ చేస్తాం లెడ్జర్. ఏదైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ డిస్ప్లే చేయొచ్చు, డిస్ప్లే అవుతుంది అవన్నీ, ప్లస్ ఆల్టర్ చేయొచ్చు, ప్లస్ డిలీట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం క్రియేట్ చేస్తే చేసినవి డిస్ప్లే, ఆల్టర్, డిలీట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే దీంట్లో మనం క్రియేట్ కూడా ఈ బటన్ లో క్రియేట్ చేయకుండా ఇక్కడ చేస్తాం కదా క్రియేట్, ఇక్కడ క్రియేట్ చేస్తాం లెడ్జర్స్. దీన్నే మనం ఈ ఆల్టర్ బటన్ లో కూడా లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా డిస్ప్లే చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయొచ్చు నేరుగా. అందువల్ల ఈ ఆల్టర్ బటన్ ని ఈ క్రియేట్ బదులు ఆల్టర్ బటన్ క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, డిస్ప్లే అన్నిటికీ దీన్ని యూజ్ చేయొచ్చు. కానీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం లెడ్జర్ అనుకో, లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతాయి. లేని అకౌంట్ ఉంది, ఏదైనా లేని లెడ్జర్ కావాలంటే ఇక్కడే మనం పైన క్రియేట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే అదే క్రియేషన్, లెక్చర్ క్రియేషన్, అదే పేజ్, అక్కడ క్రియేట్ బటన్ ఉంది, అదే పేజీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం అన్ని దీంట్లోనే చేయొచ్చు. ఈ క్రియేట్ బటన్ యూజ్ చేయొచ్చు, మనం యూజ్ చేయొచ్చు. కానీ అది లేకుండా ఆల్టర్ బటన్ లోనే క్రియేట్ ఫస్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్, రిమూవ్ అంటే డిలీట్ అన్ని దీంట్లోనే చేయొచ్చు. ఇది ఈ యొక్క మాస్టర్స్ సంబంధించింది. చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. గ్రూపులు, మెయిన్ గ్రూప్, సబ్ గ్రూప్, అకౌంట్స్, లెడ్జర్స్ అవన్నీ మనకు కనపడతాయి. అవి కనపడతాయి. దానికోసం ఏం చేస్తాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం ఒకేసారి కనపడతాయి. ఇక్కడ లెడ్జర్లు కనపడతాయి. దీంట్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ తో సహా మెయిన్ గ్రూప్, సబ్ గ్రూప్, ఏ సబ్ గ్రూప్ కింద లెడ్జర్స్ ఉన్నాయి అన్ని లిస్ట్ కనపడతాయి అనమాట. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎలా క్రియేట్ చేయాలి లెడ్జర్స్. క్రియేట్ చేస్తే తర్వాత డిస్ప్లే ఎలా చూస్తాం, ఆల్టర్ ఆర్ డిలీట్ చేస్తాం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం క్రియేట్ చేయనప్పుడు ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ క్రియేట్ చేసామనుకోండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏదైనా ఒక అకౌంట్ రంగా అని క్రియేట్ చేసాం. ఇతని దగ్గర మనం చెప్పానా, మనం క్రియేట్ చేసేటప్పుడు లెడ్జర్కి మాత్రం ప్రతి లెడ్జర్ ని ఒక గ్రూప్ కింద మనం ప్లేస్ చేయాలి. నేను ఇచ్చిన దాంట్లో ఎగ్జాంపుల్ గ్రూప్స్ పెట్టేనే, దాని కింద నేను తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుంది, ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుంది, లేదా ఏ గ్రూప్ కింద ఏమేమి లెడ్జర్లు వస్తాయి. ప్రతి లెడ్జర్ ఒక గ్రూప్ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ రంగాన్ని క్రియేట్ చేసామంటే కింద అలయాసం చదువుతారు. నెక్స్ట్ అండర్ అంటే అండర్ గ్రూప్, ఏ గ్రూప్ కింద ఈ లెక్చర్ ఏ గ్రూప్ కింద పెట్టాలి మనం అనేది ఈ లెక్చర్స్ అంతా. మరి ఎప్పుడు ఆ గ్రూప్ మనం నేర్చుకున్నామే 28 ప్రైమరీ గ్రూప్స్ ఆర్ సెకండరీ గ్రూప్స్, మొత్తం ఆ 28 గ్రూప్స్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఈ సైడ్ మనకు కనపడతాయి. దాంట్లో ఇది దేనికి సంబంధించిందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రంగా అంటే మనకి
బాకీ ఉంటాడు, లేదా మనం బాకీ ఉంటాం. దాన్ని ఏమంటాం అంటే మనకి బాకీ ఉంటే సండ్రి డెటార్ అంటాం, మనం బాకీ ఉంటే సండ్రి క్రెడిటార్ అంటాము. కాబట్టి ఇప్పుడు ఇతను రంగా అనుకో, మనం పర్చేజ్ చేసాం, ఇతను సండ్రి క్రెడిటార్ అవుతాడు. కాబట్టి ఎస్ఈఎన్ కొట్టే సార్, ఎస్ఈఎన్ కొట్టే సండ్రి డేటా సండ్రి క్రెడిటార్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది తర్వాత ఇది అక్కర్లేదు మనకి ఇప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చి రంగా ఫుల్ అడ్రస్ ఇస్తాం. ఇతను ఏ స్టేట్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఉంటాయి స్టేట్, ఇక్కడ స్టేట్స్ కరెక్ట్ గా ఉంటాయి, మొత్తం ఉంటాయి స్టేట్స్. అది ఇక్కడ ఇండియా అనేది రివర్స్ పోతే చూడండి, ఇక్కడ తెలంగాణ, నెక్స్ట్ ఇండియా బై డిఫాల్ట్ ఉంది. మళ్ళీ కంట్రీకి మళ్ళీ వెళ్ళామంటే అప్పుడు కంట్రీస్ కనపడతాయి, మనకు అక్కర్లే. సో తెలంగాణ పిన్ కోడ్ ఖచ్చితంగా వేయండి, 5,46,000 అనుకుంటాం, అయిపోద్ది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఈ పార్టీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇవ్వచ్చు, ఎస్ అని ఇచ్చేవాడు ఐదు తర్వాత. నెక్స్ట్ కిందకు వస్తాం. ఇప్పుడు ఈ రంగా అనే అతను రిజిస్టర్డ్ రెగ్యులర్ అవన్నీ ఇప్పుడు అవసరం. సో ఇవన్నీ చేసి ఈ విధంగా రంగా లెడ్జర్ ని క్రియేట్ చేసాం. జిఎస్టీ అప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం. సో రంగా అకౌంట్ ని క్రియేట్, రంగా లెడ్జర్ అన్నాం, దాని అకౌంట్ రంగా లెడ్జర్ క్రియేట్ చేశాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఆల్టర్ బటన్ క్రియేట్ చేసాం అంతే. ఇప్పుడు మనం అయిపోయింది, అది అయిన తర్వాత మళ్ళీ అదే పేజీలో ఉన్నాం, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలి. అర్థమైందా? అలాగే అది ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటూ పోవటమే, మనం ఏం క్రియేట్ చేసామో చూడలేము. కానీ దీంట్లో ఆల్టర్ బటన్కి వెళ్ళామంటే ఫస్ట్ మనకి లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే మనం క్రియేట్ చేసిన లెడ్జర్ రెండని డిఫాల్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది రంగా చూసుకోవచ్చు. సో ఇంకోటి కావాలా మనకి ఇట్లా, దీంట్లో కూడా అంటే ఒకటి క్రియేట్ చేస్తే మళ్ళీ క్రియేషన్ పేజ్ ఉంటుంది, మళ్ళీ ఆల్టర్ పేజ్ చూస్తే మొత్తం కనపడుతుంది. సో మళ్ళీ క్రియేట్ బటన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ అండ్ కో క్రియేట్ చేసాం, ఎక్స్ అండ్ కో క్రియేట్ చేస్తే ఎందుకు వస్తే ఇతను ఏ గ్రూప్ ఎక్స్ అండ్ కోకి మనం సేల్ చేసామనుకుంటాం. సేల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అండ్ కో మనకి బాకీ సండ్రి డెటార్. కాబట్టి అంటే ఒక్కని డెటార్ అంటాం, అందరినీ ఒకే గ్రూప్ లో వేస్తాం కదా, డెటార్స్ అంతా ఒక గ్రూప్ కాబట్టి మొత్తం అందరికీ సండ్రి డెటార్స్ అంటాం. ఎస్ఎన్ పెట్టామంటే సండ్రి డెటార్స్. చూడండి సండ్రి డెటార్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసుకొని అక్కర్లేదు, సరేనా, అది అక్కర్లేదు. నెక్స్ట్ ఇతని యొక్క మొత్తం ఇతని యొక్క డీటెయిల్స్ అంటే అతని యొక్క అడ్రస్ ఇస్తాం. ఇక్కడ తెలంగాణ, ఇంతకుముందు దాని ముందు తెలంగాణ, ఇది వచ్చి ఏ స్టేట్ తెలంగాణ అన్నది ఎక్కడైతే సపోజ్ మనం తెలంగాణ తీసుకున్నాం, తెలంగాణ పిన్ కోడ్ 5,76,000 ఏదో అనుకున్నాం. ఇవన్నీ అక్కర్లేదు, ఇప్పుడు ఏం చేసాం కదా, ఇట్లా లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ లో ఇక్కడికి వచ్చి ఎస్ యాక్సెప్ట్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే దీని తర్వాత నుంచి ఇక్కడ వచ్చి ఎంటర్ చేసాం, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అయిన తర్వాత ఏం ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి మనం. ఇప్పుడైతే ఇవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా సరే కంట్రోల్ ఏ నొక్కితే డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాము, మళ్ళీ వెనక్కి వస్తే చూడండి, ఎస్కేప్ నొక్కి వెనక్కి వస్తే ఏమైంది, ఇది ఆల్టర్ బటనే కదా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అకౌంట్లు కనబడుతున్నాయి. సో ఈ విధంగా మనం క్రియేట్ బటన్ యూజ్ చేసి మనం లెడ్జర్ ని క్రియేట్ చేయొచ్చు. లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తాం, లేదంటే ఆల్టర్ బటన్ యూజ్ చేసుకొని లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని మన క్రియేట్ చేసి ఆల్రెడీ ఉండే లెడ్జర్స్ అన్నింటినీ మనం డిస్ప్లే చేయొచ్చు, డిస్ప్లే చేసి చూడొచ్చు. ఇంకా కావాలన్నప్పుడు ఇక్కడ నుంచే క్రియేట్ అని చెప్పి చేయొచ్చు. ఇంకొకటి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ అనుకుంటాం, పర్చేజెస్ దీని గ్రూప్ ఏంటంటే పర్చేజెస్ కానీ పర్చేజ్ రిటర్న్స్ కానీ ఇవన్నీ గూడ్స్ ని మాత్రమే మనం పర్చేజ్ అకౌంట్ అని రాస్తాం, గూడ్స్ ని మాత్రమే పర్చేజ్ సేల్స్ అని రాస్తాం. కాబట్టి పర్చేజ్ అనేది లెడ్జర్ లో గూడ్స్ ఆర్ సర్వీసెస్, కానీ ఇక్కడ మనం ఈ పర్చేజ్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే పర్చేజ్ అకౌంట్ లెడ్జర్, పర్చేజ్ లెడ్జర్ అంటే గూడ్స్, వోచర్ కాదు పర్చేజ్ లెడ్జర్. పర్చేజ్ లెడ్జర్ అంటే గూడ్స్ కాబట్టి దీని ఏమంటాం పర్చేజ్ అకౌంట్ అంటాం. అంటే పర్చేజ్ అకౌంట్ కిందనే పెడతాం గూడ్స్ అన్ని, గూడ్స్ మాత్రం పర్చేజ్ అకౌంట్, సర్వీస్ అయితే వేరే, గూడ్స్ మాత్రం పర్చేజ్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అని పెడతాం. కాబట్టి పర్చేజెస్ పర్చేజ్ రిటర్న్స్ కూడా గూడ్సే కదా, వాడు పర్చేజెస్ పర్చేజ్ రిటర్న్స్ అన్ని పర్చేజ్ రిటర్న్స్ మనం ఏం చేయాలా, పర్చేజ్ రిటర్న్స్ కూడా గ్రూప్ వచ్చి పర్చేజ్ అకౌంటే తీసుకుంటాం. ఇవన్నీ ట్యాక్స్ సంబంధించి జిఎస్టీ మనకు అక్కర్లే ఇప్పుడు. సో యాక్సెప్ట్ ఏ గుర్తు యాక్సెప్ట్ అయిపోయింది. అలాగే మనం సేల్స్ అకౌంట్ చేస్తాం, సేల్స్ అకౌంట్ కానీ సేల్స్ రిటర్న్స్ కూడా ఏమవుతాయి, అన్ని గూడ్సే మనకి. కాబట్టి అన్ని కూడా సేల్స్ అయినా సరే సేల్స్ రిటర్న్స్ అయినా సరే ఒకటే అకౌంట్, సేల్స్ అకౌంట్. సో
పర్చేజెస్ అంటే గూడ్స్ కి పర్చేజ్ అకౌంట్, సేల్స్ కి పర్చేజ్ అకౌంట్, గూడ్స్ పర్చేజ్ సేల్స్. అలాగే రిటర్న్స్ కూడా పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ కి సేల్స్ అకౌంటే గ్రూప్. కాబట్టి దగ్గర పర్చేజెస్ కి పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్ లెడ్జర్ ఇది, ఈ లెడ్జర్ కి గ్రూప్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజ్ రిటర్న్స్ అని క్రియేట్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్స్ కూడా గ్రూప్ పర్చేజ్ అకౌంటే. అలాగే సేల్స్ గూడ్స్, సేల్స్ కి రిటర్న్, సేల్స్ కి గ్రూప్ సేల్స్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, సరేనా. అలాగే సేల్స్ రిటర్న్స్ క్రియేట్ చేసామంటూ సేల్స్ రిటర్న్స్ కూడా గ్రూప్ వచ్చి సేల్స్ అకౌంట్సే. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఒక వ్యాపారం ప్రారంభం చేశాడు, ప్రారంభం చేసినప్పుడు యజమాని వ్యాపారంలో పెట్టుబడి పెడితే దాన్ని ఏమంటాం మనం, క్యాపిటల్. వ్యాపారం పేరు రాయకుండా క్యాపిటల్ అని రాస్తాం. సో క్యాపిటల్ మామూలుగా ఇందాక XY క్రియేట్ చేసాం, ఇప్పుడు ఓనర్ పేరు క్రియేట్ చేయాలి కానీ ఓనర్ పేరు రాయకూడదు కాబట్టి దాన్ని క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఈ క్యాపిటల్ అనే దానికి లెడ్జర్ క్యాపిటల్, దాని గ్రూప్ మాత్రం క్యాపిటలే. సో యజమాని ఇస్తే క్యాపిటల్ అంటున్నాం, ఇచ్చేటప్పుడు. తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం. సో క్యాపిటల్ అకౌంట్ ఇచ్చినప్పుడు యజమాని, లేదా తీసుకున్నప్పుడు డ్రాయింగ్స్, పర్చేజ్ రిటర్న్స్ లాగా. క్యాపిటల్ అయినా డ్రాయింగ్స్ అయినా వాటికి వచ్చి గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. సో యజమాని అకౌంట్ కదా, సో గూడ్స్ అనేది పర్చేజ్ అకౌంట్, అలాగే యజమానికి క్యాపిటల్ అకౌంట్. డ్రాయింగ్స్ కూడా యజమానివే, గ్రూప్ వచ్చి క్యాపిటల్ అకౌంట్. అకౌంట్ వచ్చి కంపెనీకి ఇస్తే క్యాపిటల్, కంపెనీస్ తీసుకుంటే డ్రాయింగ్స్, కానీ గ్రూప్ మాత్రం క్యాపిటల్ అకౌంట్. సో ఈ విధంగా తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇట్లా మనం క్రియేట్ చేస్తాం లెడ్జర్లు. చూడండి మళ్ళీ ఆల్టర్కి వెళ్తే చూడండి, డాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉండింది ఆల్రెడీ డిఫాల్ట్. క్యాపిటల్, పర్చేజెస్, రంగా, సేల్స్, ఎక్స్ అని తీసుకున్నాం. దాని తర్వాత ఇంకోటి క్రియేట్ చేద్దాం, సెంట్రీ క్రెడిటార్స్ క్రియేట్ చేసాం కదా, రంగా. చూడండి రంగా అకౌంట్, సెంట్రీ క్రెడిటార్స్, డేటాస్ కూడా క్రియేట్ చేసాం, ఎక్స్ అనుకో డేటాస్ అన్ని క్రియేట్ చేసాం. ఈ విధంగా మనం లెడ్జర్లు క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే లెడ్జర్ క్రియేషన్, అది మనం నేర్చుకుంటున్నాం. లెడ్జర్ క్రియేషన్, క్రియేట్ లెడ్జర్స్ నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనం దీంట్లో ఈ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాము, ఇప్పుడు ఒక్కొక్క లెడ్జర్ ని క్రియేట్ చేసాము కదా. ఏం చేసాం, దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్లోకి వెళ్ళి చూడండి, క్యాష్ ఈ రెండు ఉన్నాయి. క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసాం సపరేట్ గా, ఒకే అకౌంట్ ఇండివిజువల్ గా. అలాగే పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేసాం, అలాగే రంగా అకౌంట్ క్రియేట్ చేసాం, అలాగే సేల్స్ అకౌంట్ క్రియేట్ చేసాం, ఎక్స్ అనుకో క్రియేట్ చేసాం. ఇవన్నీ ఒక్కొక్కటి సపరేట్ గా క్రియేట్ చేసాం. అంటే ఇండివిజువల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము, ఇండివిజువల్ గా ఒక్కొక్కటి క్రియేట్ చేసాము. అలా కాకుండా అలా కాకుండా మల్టిపుల్ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఒకేసారి. చూడండి ఇక్కడ వచ్చాం, క్రియేట్ వెళ్ళాం, ఇక్కడ ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసాం. యాక్సెప్ట్ చేస్తే ఆ ఒక అకౌంటే క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ అకౌంట్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ఎలా చేయాలి, దాన్ని ఏమంటామంటే మనం చేసింది చూడండి, ఇండివిజువల్ లెడ్జర్స్, క్రియేషన్ ఆఫ్ లెడ్జర్. ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ లెడ్జర్, ఒక్కొక్క లెడ్జర్ సపరేట్ గా క్రియేట్ చేశాము. ఇంకోటి వచ్చి అలా కాకుండా మల్టిపుల్ లెడ్జర్స్, ఎక్కువ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి. సో ఇప్పుడు వరకు ఇది అర్థమైంది. క్రియేట్ బటన్కి వెళ్ళినా సరే, లేదు ఆల్టర్ బటన్కి వెళ్ళినా సరే, మనం ఆ లెడ్జర్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆల్టర్ బటన్కి వెళ్ళా లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాం, డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం క్రియేట్ నొక్కాలి, ఇక్కడ కూడా అక్కడ డైరెక్ట్ క్రియేట్, ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత క్రియేట్ నొక్కుతాం, క్రియేట్ చేస్తాం. ఒకటి మాత్రమే క్రియేట్ బటన్ అయినా ఆల్టర్ బటన్ అయినా మనం క్రియేట్ క్లిక్ చేసి ఒక్కటి మాత్రమే మనం క్రియేట్ చెయ్యగలము, ఓకేనా. అలా కాకుండా ఎక్కువ క్రియేట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ బటన్ కానీ ఆల్టర్ బటన్ కానీ మనం చేయలేము, అది ఇండివిజువల్ లెడ్జర్స్ మాత్రమే. ఎక్కువ లెడ్జర్లు కానీ క్రియేట్ చేయాలంటే మళ్ళా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి వెళ్ళాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి వెళ్తే సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్ మనం కావాల్సిన గ్రూప్స్ తీసుకుంటే గ్రూప్స్ కనబడుతున్నాయి కదా, అలా కాబట్టి మనకి లెడ్జర్స్ వెళ్తాం. లెడ్జర్స్ క్లిక్ చేస్తే చూడండి ఈ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం కనబడుతుంది. ఆల్రెడీ మనం క్యాష్, ఎక్స్ అనుకో, ఇంకా క్యాపిటల్, రంగా తర్వాత ఇక్కడ వై, ఎక్స్ అనుకో, రంగా, ఈ ప్రాఫిట్ లాస్ డిఫాల్ట్. ఇట్లా మనం క్రియేట్ చేసిన లెడ్జర్లు ఉన్నాయి కదా. ఇవి కాకుండా మనం సపోజ్ ఇక్కడ మనం లెడ్జర్లు
ఎక్కువ లెడ్జర్లు క్రియేట్ చేయాలి అంటే చూడండి రైట్ సైడ్ దీన్ని ఏమంటాం, ఇది మెన్యూ బార్ అంటాం, ఇది రైట్ బటన్ పడతాం. దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ లో చూడండి ఆల్ట్ హెచ్ అంటే మల్టీ మాస్టర్స్, అంటే వాటిని మనం క్రియేట్ చేసేదంటే మాస్టర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మల్టీ అది సింగిల్ మాస్టర్, ఇండివిజువల్ లెడ్జర్. ఇక్కడ ఏదో లెడ్జర్ కాబట్టి మనం లెడ్జర్ అన్నాం, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు మాస్టర్ మనం. సో ఇక్కడ మల్టీ మాస్టర్స్ ఎక్కువ మాస్టర్స్ కాబట్టి ఆల్ట్ హెచ్ ఇట్లా క్రియేట్ క్లిక్ చేయొచ్చు. ఆల్ట్ హెచ్ అంటే చూడండి హెచ్ కింద ఒక లైన్ ఉంటే ఆల్ట్ హెచ్ అని చెప్పి మనం క్రియేట్ చేయొచ్చు. లేదా మల్టీ మాస్టర్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది లిస్ట్ ఆఫ్ మల్టీ మాస్టర్స్. దాంట్లో మల్టీ క్రియేట్, మల్టీ ఆల్టర్ అంటే మల్టీ మాస్టర్స్ క్రియేట్ చేయడం, మల్టీ మాస్టర్స్ ఆల్టరేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం ఏం చేయాలి, ఎక్కువ మాస్టర్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాము, ఎక్కువ మాస్టర్స్ క్రియేట్ చేయబోతున్నాం కదా, కాబట్టి మల్టీ క్రియేట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క లెడ్జర్ కి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. సో మనం అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క లెడ్జర్కి ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూపులన్నీ ఏ లెడ్జర్కి ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఇక్కడ ఇస్తాము. లెడ్జర్ పేరు ఇక్కడ, ఆ లెడ్జర్కి సంబంధించిన గ్రూప్ ఇక్కడ ఇస్తాం, బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ తర్వాత. సో ఈ విధంగా మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం, దాని యొక్క గ్రూప్ ని ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఏంటి, ఆల్ మా ఐటమ్స్ అంటే ఏంటి, అన్ని రకాల గ్రూప్స్ కి సంబంధించిన లెడ్జర్ని క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక్కొక్క లెడ్జర్కి ఒక గ్రూప్ ఇక్కడ వస్తుంది, ఆ గ్రూప్ మనం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆల్ ఐటమ్స్ అంటే అన్ని గ్రూపులు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసాం. ఇదేంటిది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంక్ అకౌంట్స్ అంటే కరెంట్ అకౌంట్స్, బ్యాంక్ ఓసీసీ అది లైబిలిటీ. మన అసెట్ ఏంటి, మన డబ్బు బ్యాంక్ లో ఉంటే బ్యాంక్ అకౌంట్ అంటాం, కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనం క్రియేట్ చేస్తాము. ఈ బ్యాలెన్స్ తర్వాత నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ రెండవది ఇంకేమంటారు దీన్ని, దాన్ని ఏంటంటే శాలరీస్ అంటాం. శాలరీస్ అంటే ఏంటి, శాలరీస్ మనకి ఎక్స్పెన్స్. ఈ ఎక్స్పెన్స్ లో కూడా ఫ్యాక్టరీలో జరిగిన ఎక్స్పెన్సెస్ లేదా గూడ్స్ పర్చేజ్ చేసి మనం తెచ్చి మన దగ్గరికి తెచ్చుకునేదానికి, ట్రాన్స్పోర్ట్ కానీ మన దగ్గర తెచ్చి మనం సేల్ చేయడానికి రెడీగా పెట్టుకుంటాం. అంతవరకు పెట్టే ఖర్చులన్నీ గూడ్స్ కి సంబంధించిన ఖర్చులు, వాటన్నిటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. లేదు ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ జరిగే ఖర్చులన్నింటినీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అవి కాకుండా ఆఫీస్లో ఫ్యాక్టరీలో మనం తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనం పర్చేజ్ చేసే గూడ్స్ కానీ సంబంధం లేకుండా ఆఫీస్ లో మనం పెట్టే ఖర్చులు శాలరీస్, ఎంత పర్చేజ్ చేసినా ఎంత ప్రొడక్షన్ చేసినా శాలరీస్ అయితే మనం ఇవ్వాల్సిందే. ఈ ఆఫీస్ లో చేసేటువంటి ఎక్స్పెన్సెస్ అని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. కాబట్టి శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అదే వేజెస్ అంటే ఫ్యాక్టరీలో ఇచ్చేటువంటి వర్కర్స్ కి ఇచ్చే శాలరీ, దాని వేజెస్ అంటాం. వేజెస్ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఇటువంటి ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ అది కలెక్ట్ చేసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది సెలెక్ట్ చేసుకో, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ విధంగా మనం ఎన్ని ఉన్నా సరే తీసుకొని ఒక్కోదానికి ఒక్కొక్క గ్రూప్, కాబట్టి అన్ని వరుసగా రకరకాల గ్రూప్ ఇచ్చుకుంటూ క్రియేట్ చేసుకుంటూ ఆ గ్రూపుల్ని మెన్షన్ చేస్తూ పోతాం. అలా ఎన్ని అయిన తర్వాత లాస్ట్ లో చూడండి ఇక్కడ మనం అయిన తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చాం. ఇంటే ఎంటర్ చేస్తాం, లేకపోతే మళ్ళీ కానీ ఎంటర్ చేస్తే అప్పుడు కిందకు వచ్చేస్తాం యాక్సెప్ట్. లేదంటే ఇది అయిన తర్వాత ఇంకా లేవు, డైరెక్ట్ గా కంట్రోల్ ఏ. ఏంటి ఆల్ ఐటమ్స్ అంటే అన్ని గ్రూపులు, ఇది అన్ని గ్రూపులు వస్తాయి. అండ్ అన్ని గ్రూపులకు సంబంధించిన లెక్చర్స్ క్రియేట్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ క్లిక్ చేసినా సేవ్ అయిపోతుంది. అయిపోయిందా? చేసాం, అన్ని రకాల గ్రూపులకి సంబంధించిన లెక్చర్లు క్రియేట్ చేసాం. అలా కాకుండా ఒక గ్రూప్ కు సంబంధించిన లెక్చర్లు మాత్రమే క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఇంకో గ్రూప్ అట్ట కూడా క్రియేట్ చేయొచ్చు కదా. వాడు మళ్ళీ చూడండి, మల్టీ మాస్టర్ తీసుకుంటే అన్ని రకాల గ్రూపులు ఇందాక 2-3 రకాలు ఇన్ని రకాలైన ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కో రకమైన గ్రూపులు తయారు చేద్దాం, ఆ లెడ్జర్స్ మాత్రమే. సో మల్టీ క్రియేట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అండర్ గ్రూప్ అంటే ఆల్ ఐటమ్స్, అన్ని గ్రూపులు. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్లకి రకరకాల గ్రూపులకు సంబంధించిన లెడ్జర్ క్రియేట్ చేస్తాం. అలా కాకుండా ఒకే గ్రూప్ కు సంబంధించిన లెడ్జర్ క్రియేట్ చేసి మళ్ళా ఇంకో గ్రూప్ అలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆల్ ఐటమ్స్ వదిలిపెట్టి ఏం చేయాలంటే చూడండి, ఎస్కేప్. ఎక్కడైనా సరే ఏదన్నా ఒకటి ఈ సైడ్ లో మనకి లిస్ట్ వచ్చింది కదా, ఈ సైడ్ లో మనకి లిస్ట్ వచ్చింది.
ఆ లిస్టు మల్టీ మాస్టర్స్ మల్టీ క్రియేట్ తీసుకున్నాం. ఈ సైడ్ లో లిస్ట్ రావాలి కదా, ఆ లిస్ట్ రావాలంటే ఇక్కడ మనం ఏదన్నా పెట్టి జస్ట్ మన స్పేస్ బార్ ఉంది, స్పేస్ బార్ నొక్కినట్టు ఎక్కడ స్పేస్ బార్ నొక్కినట్టయితే సైడ్ లో లిస్ట్ వస్తుంది. లేదా అన్ని గ్రూపులు ఇక్కడ అండర్ గ్రూప్ అంటే ఏదైనా ఒక గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్ లిస్టులు మాత్రం క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే దీనికి సంబంధించిన లెడ్జర్లే క్రియేట్ చేయాలి. గ్రూప్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెలిఫోన్ ఛార్జెస్, ఇదేంటిది ఆఫీస్ లో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అది మనం పైన ఇచ్చేసాం కదా, ఆ గ్రూప్ ఏ తయారు చేస్తున్నాం. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. బ్యాలెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ అలాగే ఇంకోటి వచ్చి ఇప్పుడు చూడండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ క్లిక్ చేసాం. చూడండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్ వచ్చేసింది. అలాగే శాలరీస్ అన్నా ఉంటుంది. శాలరీస్ అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, ఒకసారి చేస్తే చూడండి, క్రియేట్ చేస్తే చూడండి, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎంటర్ డిఫరెంట్ నేమ్ ఆల్రెడీ ఉంది. మనం క్లిక్ చేస్తే తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి మనం దీన్ని తీసేద్దాం. తీసేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అంటాం, రెంట్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ విధంగా మనం ఒక్క గ్రూప్ కి సంబంధించింది. సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ లైన్ కి వచ్చింది, ఏం ఎంటర్ చేయకుండా మళ్ళీ ఎంటర్ చేస్తే కిందకి వెళ్ళిపోతాం. లేదంటే ఇక్కడి నుంచి ఏం లేకపోతే కంట్రోల్ ఏ. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేసాం. అలాగే మళ్ళీ మల్టీ క్రియేట్కి వెళ్ళి మల్టీ మాస్టర్స్ క్లిక్ చేసి మల్టీ క్రియేట్ వెళ్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే స్పేస్ బార్ నొక్కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని తీసుకున్నాం. చూడండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అంటే ఫ్యాక్టరీలో ఇచ్చేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే రెండవది ఏమంటామంటే క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా సరుకు గూడ్స్ పర్చేజ్ చేసే మెటీరియల్ పర్చేజ్ మనం తెచ్చుకునేటప్పుడు మనం తెచ్చుకోవడానికి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెడితే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ క్యారేజ్ అంటాం. క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే మనకు వచ్చే గూడ్స్ మీద మనం ఛార్జెస్, కాబట్టి క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటాం. మనం సేల్ చేయప్పుడు మనం పంపుతాం అనుకో, అప్పుడు ఛార్జెస్ పెడితే దాన్ని క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటాం. ఈ విధంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం క్రియేట్ చేస్తాము. చేసి అయిన తర్వాత లాస్ట్కి వచ్చాం, క్రియేట్ చేసాం. అర్థమైందండి. సో ఈ విధంగా మనం మల్టీ మాస్టర్స్ క్రియేట్ చేసి మల్టీ క్రియేట్ లోకి అన్ని గ్రూపులకు సంబంధించిన మాస్టర్స్ క్రియేట్ చేసిన లెక్చర్స్ ఆల్ ఐటమ్స్ చేస్తాం. ఒక్కొక్క లెక్చర్ ఇస్తాం, దాని గ్రూప్ ఏందో ఇక్కడ ఇస్తాము. అలా కాకుండా ఒక గ్రూప్ ఒక్కొక్క సపరేట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్ నొక్కాం, సండ్రీ డేటాస్ అనుకోండి. సండ్రీ డేటాస్ మాత్రమే ఇక్కడ ఒక పేరు ఇస్తాం, దానికి ఆటోమేటిక్ గా సండ్రీ డేటాస్ అని వస్తుంది. సపోజ్ సండ్రీ డేటా ఇచ్చామని ఇక్కడ వేరేమో సండ్రీ డేటాస్ అని వస్తుంది. అంటే సండ్రీ క్రియేటారు సండ్రీ డేటాస్ కనిపిస్తుంది. రాము అనుకో, చూడండి సండ్రీ డేటా. అలాగే వై అండ్ కో సండ్రీ డేటా. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఇది అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేసి కిందకి వచ్చేస్తాం, యాక్సెప్ట్. ఇట్లా మనకి ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. పైన ఆ గ్రూప్ ఇస్తే దాన్ని లెక్చర్స్ క్రియేట్ చేస్తే అండర్ గ్రూప్ ఆటోమేటిక్ గా వస్తుంది. లేదా ఆల్ ఐటమ్స్ అన్నామంటే అన్ని లెక్చర్లు, అన్ని గ్రూపులకు సంబంధించిన లెక్చర్లు మనం క్రియేట్ చేస్తే ఆ ప్రతి లెక్చర్ కి దానికి సంబంధించిన గ్రూప్ మనం ఇవ్వాలి. పైన తీసుకుంటే అదే వచ్చేస్తుంది అన్ని గ్రూపులు అయితే. అప్పుడు అన్ని ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక గ్రూపు దాని లెక్చర్లు, మళ్ళా గ్రూపు దాని లెక్చర్లు ఇట్లా క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఆల్ ఐటమ్స్ అన్నాం అనుకో, అన్ని లెక్చర్స్ క్రియేట్ చేస్తాం, అన్ని గ్రూపులు దీనికి సంబంధించిన గ్రూప్ దానికి అక్కడ ఇస్తాము. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఆల్ ఐటమ్స్ అని ఇచ్చామండి. ఇక్కడ మల్టీ క్రియేట్ ఆల్ ఐటమ్స్ ఇచ్చేయండి, అన్ని లెక్చర్లు క్రియేట్ చేసేయచ్చు. దేనికి సంబంధించిన గ్రూప్ ని దానికి మనం ఇవ్వాలి, అది మనకు తెలియాలి. అర్థమైందా? ఈ విధంగా మనం ఓపెన్ బ్యాలెన్స్ డ్రా చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం లెక్చర్లని క్రియేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఏమైనా క్రియేట్ చేసినాం. చూడండి, ఆల్టర్ వెళ్ళామంటే దాంట్లో లెక్చర్కి వెళ్ళామంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మొత్తం చూడండి, ప్యాసివ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ డిఫాల్ట్ ఉన్నాయి. మిగతా ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాము. సో ఈ విధంగా మనం లెక్చర్ని క్రియేట్ చేయాలి. సో ఈ లెక్చర్లు సింగిల్ లెక్చర్ ఎట్లా అంటే
ఇండివిజువల్ లెడ్జర్ ఎట్లా క్రియేట్ చేస్తాం, లేదంటే మల్టిపుల్ లెడ్జర్స్ ఎక్కువ క్రియేట్ చేస్తే ఎట్లా. ఇండివిజువల్ అయితే క్రియేట్ బటన్ కానీ ఆల్టర్ బటన్కి వెళ్ళి లెడ్జర్ సెలెక్ట్ చేసుకో, క్రియేట్ బటన్ లెడ్జర్. అదే ఆల్టర్ బటన్ అయితే ఆల్టర్ బటన్ లెడ్జర్, మళ్ళీ లెడ్జర్ దాంట్లో పైన క్రియేట్ కి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇండివిజువల్ గా. అలా కాకుండా చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్తే చార్ట్ ఆఫ్ చూడండి, ఫస్ట్ క్రియేట్ బటన్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క లెడ్జర్ క్రియేట్ చేస్తాం. అలాగే ఆల్టర్ బటన్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ క్రియేట్ బటన్కి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కటి క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఈ రెండిట్లో ఒక్కొక్కటే క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళి లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే మల్టీ మాస్టర్స్కి వెళ్ళి మల్టీ క్రియేట్ అంటే మనం మల్టీ క్రియేట్ అన్నిటినీ మనం ఆల్ ఐటమ్స్ అంటే అన్ని గ్రూపులకు సంబంధించిన లెడ్జర్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా ఒక్కొక్క గ్రూప్ తీసుకున్నామంటే ఆ గ్రూప్ కి సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం లెడ్జర్లని క్రియేట్ చేస్తాము. సో లెడ్జర్ క్రియేట్ చేసాం. సో లెడ్జర్ క్రియేట్ చేసాం. చూడాలంటే సింగిల్ కానీ మల్టిపుల్ గానీ క్రియేట్ చేసాం. మనం ఎట్లా క్రియేట్ చేసినా ఆ లెడ్జర్లు సింగిల్ అయినా మల్టిపుల్ అయినా ఆల్టర్ బటన్కి వెళ్తే మనం నెక్స్ట్ ఏం చేయాలి, క్రియేట్ చేసాం బాగానే. మనం ఏం క్రియేట్ చేయాలి చూడాలంటే డిస్ప్లేకి వెళ్ళాలి. ఆ డిస్ప్లే అనేది ఆల్టర్ బటన్ లోనే డిస్ప్లే డిస్ప్లే క్లిక్ చేసి లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే ఏది మనకి డిస్ప్లే కావాల్సింది లెడ్జర్ మనం క్రియేట్ చేసిన లెడ్జర్ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన లెడ్జర్లని మనకు కనపడతాయి డిస్ప్లే. నెక్స్ట్ ఆల్టర్ డిలీట్ అంటే చూడండి, ఇప్పుడు దీంట్లో అంతా చేసాం. సపోజ్ ఏదైనా సరే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి రంగా ఉంది, రంగా అని ఉంది. ఈ రంగానికి ఏదైనా ఒక అకౌంట్ లో మనం ఎర్రర్ ఉంది, తప్పు క్రియేట్ చేశాము అనుకుంటే దాన్ని మనం మార్చాలి కదా, సరిదిద్దాలి. ఇక్కడ సపోజ్ రాము అకౌంట్ లో సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఇది వచ్చి దేనికి ఎందుకు వస్తుంది, బ్యాంక్ అకౌంట్స్ మామూలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ అంటే అది కరెంట్ అకౌంట్ అని అర్థం. సింపుల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తాం. కావాలంటే కొంచెం పక్కన అకౌంట్ నంబర్ కూడా ఎంటర్ చేస్తాం. అలా కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి అనుకో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి అకౌంట్ అంటాం. అలాగే లోన్ తీసుకున్నాం మనం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ అకౌంట్, అవి వేరే వేరే గ్రూపుల కిందకి వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ అంటే లోన్ లైబిలిటీ కింద వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి అంటే చూడండి బ్యాంక్ ఓడి అకౌంట్ కిందకి వస్తుంది గ్రూప్. కానీ కరెంట్ అకౌంట్ కి మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ అనే దానికి వస్తుంది. మనం పొరపాటులో చూడండి బ్యాంక్ ఓడి అని మనం క్రియేట్ చేసి ఉన్నాం. ఇంతకు ముందు చూడండి మనం ఏం చేయాలి, ఇంతకు ముందు మనం ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఓడి అకౌంట్ కింద క్రియేట్ చేస్తున్నాం. మనం లెడ్జర్కి వెళ్ళి సపోజ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే దీంట్లో మనం ఓడి కింద క్రియేట్ చేసిన ఇది ఓడి కాదు. ఇది ఓడి అయితే పైన స్టేట్ బ్యాంక్ ఇండియా ఓడి అని రాస్తాం. ఇప్పుడు ఓడి గ్రూప్ కింద అకౌంట్ పేరు గ్రూప్. ఇది యాక్చువల్ గా ఓడి కాదు, ఇదేంటిది కరెంట్ అకౌంట్. దేని కిందకి రావాలా, బ్యాంక్ అకౌంట్స్ కిందకి రావాలి. కాబట్టి దీని దగ్గరికి వచ్చి కరెక్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి మారిపోయింది. అట్లా మనం ఆల్టర్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా డీటెయిల్స్ అన్ని ఇస్తాం. తర్వాత కంట్రోల్ ఏ నొక్కామనుకో సో సేవ్ అయిపోయింది. చూడండి ఓకే. ఇప్పుడు చూడండి మనకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం పొరపాటు ఉందనుకున్నాం. చూడండి ఆల్టర్కి వెళ్తే లెక్చర్కి వెళ్ళాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే చూడండి బ్యాంక్ అకౌంట్ పొరపాటు చేసాం. బ్యాంక్ ఓడిని క్రియేట్ చేసాం, గ్రూప్ బ్యాంక్ ఓడి కింద ఇచ్చాం, కానీ బ్యాంక్ ఓడి కాదు. సో మనం వచ్చి దీనికి ఇక్కడ మార్చాము. అలాగే ఇక్కడ వచ్చి మనం సపోజ్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన తెలంగాణ మన హైదరాబాద్ లోనే ఉంది, తెలంగాణ మన పర్పస్ ఎన్ని కరెక్ట్ ఇచ్చాం. స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చినాం ఇంతకు ముందు. ఇప్పుడు మనం చేసేటప్పటికి ఇది వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చిన పొరపాటు చూస్తే ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది హైదరాబాద్. ఇక్కడ అడ్రస్ ఇచ్చుంటాం కదా, ఈ అడ్రస్ హైదరాబాద్ ఇచ్చుంటాం. అదేమైతే తెలంగాణ పొరపాటు చేసాం కాబట్టి టీఏలు అనుకో తెలంగాణ వస్తుంది. సో తెలంగాణకు మారుస్తున్నాం. అలా ఆల్టరేషన్ చేసి యాక్సెప్ట్ చేసేస్తే యాక్సెప్ట్ చూడండి, యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ.
ఇట్లా మనం కావాలంటే ఏదైనా తప్పులు ఉన్నట్లయితే దీన్ని ఆల్టరేషన్ ఆల్టర్ అంటాం, ఎడిట్ అంటాం, మోడిఫై అంటాం, ఎట్లన్నా ఒకటి. సరే అయిపోయింది. దాని తర్వాత డిలీట్ లెడ్జర్ అన్ని చూడండి. ఓపెన్ క్రియేట్ లెడ్జర్ ఇండివిజువల్ మల్టిపుల్. దాని తర్వాత ఓపెన్ డిస్ప్లే లెడ్జర్ మొత్తం చూసుకోవడం ఆల్టర్ బటన్ లో. నెక్స్ట్ ఆల్టర్ బటన్ లోనే ఆల్టర్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. డిలీట్ ఇప్పుడు దీంట్లో చూడండి మనం క్రియేట్ చేసాం కదా, చాలా లెడ్జర్లు క్రియేట్ చేస్తున్నాం, చాలా లెడ్జర్లు క్రియేటివ్ చేస్తున్నాం. సపోజ్ దీంట్లో ఏదన్నా ఒక లెడ్జర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జెడ్ అండ్ కో క్రియేట్ చేస్తున్నాను. జెడ్ అండ్ కో క్రియేట్ చేసా, సండ్రీ డేటారో డేటారో క్రియేట్ చేసి అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం క్రియేట్ చేసిన చూడండి, ఏ ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. సరేనా? ఈ దీంట్లో మనకి ఏదన్నా ఒక లెడ్జర్ వద్దు, మనకు అక్కర్లేదు, మనం యూజ్ చేయట్లేదు. జెడ్ అనే అనేటువంటి లెడ్జర్ అంటే అటువంటి కస్టమర్ కానీ క్రియేటర్ కానీ డేటార్ కానీ లేడు. మనం దాంట్లో ఎప్పుడు దాంట్లో ఎంట్రీసే వేయం. ఎందుకని? మనం యూజ్ చేయట్లేదు, అసలు దానికి అవసరం లేదు. అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం? వీటి ఏదైనా సరే మనకు అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేయాలా? దాన్ని డిలీట్ చేసేయాలి, డిలీట్ చేయాలి. దాన్ని ఏదైనా సరే మనం ఆల్టర్ చేసినా, డిలీట్ చేసినా, ఏం చేసినా, అలాగే మనం దాన్ని డిస్ప్లే చేసినా సరే మనం ఏ బటన్ కింద వచ్చాం? ఆల్టర్ బటన్ కింద వచ్చాం. వాటికి పైన మాస్టర్ ఆల్టరేషన్ అనే ఉంటుంది. ఒకసారి క్రియేట్ చేస్తే లెడ్జర్ క్రియేషన్ అని వస్తుంది. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఎందుకు ఓపెన్ చేస్తాం? లెడ్జర్ అకౌంట్ ని ఏదైనా దీంట్లో ఈ పేజీలు ఎందుకు ఓపెన్ చేస్తాం? ఆల్టర్ పేజీలో ఏదైనా మార్చడానికి, డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే మాస్టర్ ఆల్టరేషన్ అనే ఉంటుంది. ఫస్ట్ టైం క్రియేషన్, తర్వాత ఆల్టరేషన్. ఎక్కడ ఇదే కదా, ఎక్కడైనా ఏదైనా క్రియేట్ చేస్తే క్రియేషన్ అని వస్తుంది. దాని తర్వాత ఓపెన్ చేస్తే క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడు ఓపెన్ చేసినా ఆల్టర్ అని వస్తుంది. అంటే ఆల్టర్ చేయడానికి. ఇప్పుడు మనం లెడ్జర్కి వస్తాం. లెడ్జర్కి వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాము? ఈ జెడ్ అండ్ కో ఉందే, అది అసలు అవసరం లేదు, మనకి తీసేయాలి. దీంట్లో జెడ్ అండ్ కో మనం ఆ లెడ్జర్నే డిలీట్ చేసేయాలి. అంటే ఆల్టర్ బటన్కే రావాలి. కంపెనీ డిలీట్ చేసినప్పుడు కూడా ఆల్టర్ బటన్కే వచ్చి కంపెనీని డిలీట్ చేస్తాం, ఆల్ట్ డి. అలాగే ఇక్కడ ఆల్టర్ బటన్కి వచ్చి లెడ్జర్కి రావాలి. లెడ్జర్ కదా డిలీట్ చేయాలి. ఆల్టర్ డిలీట్కి వచ్చి ఏది డిలీట్ చేయాల్సింది? జెడ్ అండ్ కో. దాన్ని సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. కంపెనీ డిలీట్ కూడా ఆల్టర్ బటన్కి వచ్చి ఏ కంపెనీయో సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏ లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మనకు అక్కర్లేదు, దీన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఎక్కడైనా కంపెనీ అయినా, లెడ్జర్ అయినా, ఏ మాస్టర్ అయినా సరే, కంపెనీ అయినా సరే, మాస్టర్స్ అయినా సరే, డిలీట్ చేయాలంటే ఎప్పుడు ఆల్ట్ డి, ఆల్ట్ డి. సో కంపెనీ అయినా సరే ఆల్ట్ డి అంటే డిలీట్ చేయాలని అని అడుగుతుంది. మనం ఎస్ దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదంటే మనం వై టైప్ చేయొచ్చు. ఎంటర్ నొక్క, ఎంటర్ అంటే ముందుకి ఎస్, ఎంటర్ నొక్కితే డిలీట్ అయిపోయింది. కంపెనీ అయితే 2 సార్లు అడుగుద్ది చెయ్యాలా అని. ఈ లెడ్జర్ అయితే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. అదే అందువల్ల అదే లెడ్జర్లో ఎంట్రీ ఏదైనా వేసి ఉంటే అది డిలీట్ కాదు. ఎంట్రీ ఏదైనా ఉంటే మొత్తం అకౌంట్స్ మారిపోతాయి కదా. ఎంట్రీ వేసి ఉంటే డిలీట్ కాదు, ఎంట్రీ ఏ వేయకుండా ఉంటే డిలీట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు జెడ్ అండ్ కో ఉంటే డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా డిస్ప్లే చేసి చూడాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అదేనా? డిలీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు ఈ లెడ్జర్లకి సంబంధించి ఆల్టర్కి వెళ్తే కనపడతాయి. క్రియేటివ్ పోతే కనపడదు, క్రియేటివ్ పోతే ఏం కనపడదు. అది క్రియేట్ మాత్రమే. ఆల్టర్కి వెళ్తే లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే ఏ సెలెక్ట్ చేయాలి? దీని ఆల్టర్ బటన్ లో డిస్ప్లే అనమాట ఫస్ట్. అది దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మాస్టర్స్ అన్ని మనకి కనపడతాయి. లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే లెడ్జర్లు మొత్తం కనపడతాయి. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఉంది. మనం క్రియేట్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంది. అంటే మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు సపోజ్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేసాం, ఆల్రెడీ ఇంతకుముందు ఏదన్నా బ్యాలెన్స్ ఉందనుకో, అది సంవత్సరం బిగినింగ్ లో మాత్రమే మనకి దాని ముందు సంవత్సరం ఏదైనా బ్యాలెన్స్ ఉందా అలా ఉంటుంది. అలా ఏదైనా సరే బ్యాలెన్స్ ఉన్నట్లయితే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అకౌంట్. సో ఇంతకుముందే ఎప్పుడో పెట్టాడు క్యాపిటల్, బ్యాలెన్స్ ఉంది. ఇది మనం ఏం చేస్తాం? ఈ విధంగా క్రియేట్ చేస్తాం. క్యాపిటల్ అండర్ గ్రూప్ వచ్చి క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ ఎంత, దానికి నంబర్లు ఏముండవు. తెలంగాణ అంటే మనకి దాంతో మనకు వెళ్ళా అయిపోద్ది. ఇక్కడ అన్నోన్ అని పెడతాం. క్యాపిటల్ అనే దానికి జిఎస్టీతో పని లేదు, పెట్టేసి ఇది అయిన తర్వాత లాస్ట్ లో ఇదంతా వచ్చేసి మనం లాస్ట్ లో ఇక్కడికి వచ్చి యాక్సెప్ట్ చేస్తానే దానికి ముందు
దానికి ముందు ఇవన్నీ ఫీల్డ్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇయర్ ఎప్పుడు ఇది ఇయర్ చూడండి ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది ఇయర్ ఏం చూడండి ఇక్కడ April 24 to 31st March 25 ఇయర్ కరెంట్ పీరియడ్. సో కరెంట్ పీరియడ్ స్టార్టింగ్ ఎప్పుడు 1st April కాబట్టి ఇక్కడ దాన్ని మనం తీస్తే సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే స్టార్టింగ్ రోజు అంటే ఆన్ 1st April 24 ఇదంతా పోయి ఇక్కడికి వస్తుంది లాస్ట్ లో చూడండి. ఇదంతా అయిపోయి అన్ని అయిన తర్వాత లాస్ట్ లో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏదన్నా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డెబిట్ క్రెడిట్ అని ఇక్కడ వస్తే రెండు వైపులా సమానం, రెండు డెబిట్ క్రెడిట్ సమానంగా ఉండాలి కదా, అది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, సపోజ్ 25,000 ఉందనుకుంది, 25,000 ఎంటర్ చేయాలి. ఓకే, 25,000 బ్యాలెన్స్ డెబిటా క్రెడిట్ అంటే మనకి గ్రూప్ ఇచ్చాం కదా, ఆ గ్రూప్ ఆధారంగా ఆటోమేటిక్ అదే డెబిటా క్రెడిటా తీసుకుంటుంది. లైబిలిటీ అయితే క్రెడిట్, ఎక్స్పెన్స్ అయితే ఇన్కమ్ అయితే క్రెడిట్, సరేనా. లైబిలిటీ ఇన్కమ్ ఏదన్నా అయితే డెటార్ క్రెడిటార్ అయితే డెటార్ అయితే క్రెడిటార్ అయితే క్రెడిటారు క్రెడిటార్స్ అంటే లేదా బ్యాలెన్స్ లైబిలిటీస్, అలాగే ఏదైనా ఇన్కమ్స్ అయితే అవన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ క్యాపిటల్ అకౌంట్ అంటే యజమానికి మనం దానికి ఇది క్రెడిట్ బ్యాలెన్స్. సో బై డిఫాల్ట్ అదే చూపిస్తుంది క్రెడిట్. మనం ఏం చేయాలి, మనం మార్చొచ్చు, కావాలంటే మార్చి తప్పలేదు, తప్పుంటే మనం మార్చొచ్చు. సో క్రెడిట్ 25,000 ఇక్కడ చూపిస్తుంది, ఇదే అమౌంట్ క్రెడిట్ 25,000. ఓకే, సో ఇది అది ఆటోమేటిక్ చూపిస్తుంది. అలాగే చూడండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే దీంట్లో కూడా లాస్ట్ లో బ్యాలెన్స్ ఉండొచ్చు కదా. సో ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం, అన్ని ఎంటర్ చేసుకుంటున్నాం, అన్ని ఎంటర్ చేసి లాస్ట్ కి ఇక్కడికి వస్తుంది. అలా కాకుండా ఇదంతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నా కదా, కాబట్టి ఇది తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ వచ్చిన తర్వాత అన్ని లాస్ట్ వరకు ఎంటర్ చూడండి. ఇవన్నీ చేసి సేవ్ చేసేప్పుడు లాస్ట్ లో యాక్సెప్ట్ ఎంటర్ చేసుకుంటా వస్తే లాస్ట్ లో యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా మధ్యలోనే కంట్రోల్ ఏ నొక్కితే ఏమవుతుంది, యాక్సెప్ట్ అయిపోతుంది. అలాగే ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ వస్తే ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరికి వస్తాం. అలా రాకుండా ఏకదం రావాలి ఇక్కడి నుంచి అంటే చూడండి కంట్రోల్ ఎండ్, చూడండి ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే కంట్రోల్ ఎండ్ లాస్ట్ పీ ఫీల్డ్ కదా, కంట్రోల్ ఎండ్ నొక్కామంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ సపోజ్ 25,000 ఉందనుకుంటాం. బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అర్థమైంది కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే మండపం బ్యాంక్ లో ఉంది. సో మండపం బ్యాంక్ లో ఉంది కరెంట్ అకౌంట్ అంటే అర్థం మన అసెట్ అది. అదేంటంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి 20,000 డెబిట్ చూడండి, ఆటోమేటిక్ గా డెబిట్ తీసుకుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక క్రెడిట్ ఇచ్చాం, డెబిట్ ఇచ్చాం, డిఫరెన్స్ ఏమి లేదు. సపోజ్ ఇదిగా మనం ఇవ్వకుండా ఉంటే ఇది ఇవ్వకుండా ఉంటే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ క్రెడిట్ 25 ఉంది, డెబిట్ ఏమి లేదు, డిఫరెన్స్ 25 క్రెడిట్ అని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 25,000 ఇచ్చామంటే డెబిట్, సో డెబిట్ అయింది. నెక్స్ట్ మనీ ఎంటర్ చేసేటప్పుడు డెబిట్ అయితే క్రెడిట్, డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్, దీనికి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చేసాము, దాంట్లో 25,000 డెబిట్ ఇచ్చాం, అప్పుడు 5 దీనికి యాడ్ అయిపోయింది 30,000 డెబిట్ చూపిస్తుంది. క్రెడిట్ ఇచ్చాం అనుకో, క్రెడిట్ ది 5,000 అనుకో, క్రెడిట్ యాడ్ అవుతుంది. అట్లా ఈ ఓపెన్ బ్యాలెన్స్ ఇచ్చేవన్నీ పైన ఇక్కడ యాడ్ అవుతా ఉంటాయి. లాస్ట్ కి ఇక్కడ బ్యాలెన్స్ ఏమి చూపించకూడదు, అంటే డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉండాలి. సో ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్. సో లెడ్జర్ ఒక లెడ్జర్ ఎట్లా మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, ఎలా చూడాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అలాగే ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా వేయాలి అది నేర్చుకున్నాం మనం ఈరోజు లెడ్జర్లకు సంబంధించిన మొత్తం. సో ఇక్కడ దీంతో మనం అర్థమైపోయింది మనకి. లెడ్జర్స్ అంటే మాస్టర్స్ లో గ్రూప్స్ ఉన్నాయి, ఓచెస్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ మనకి లెడ్జర్ ఎలా క్రియేట్ నేర్చుకున్నాము, లెడ్జర్ క్రియేట్ చేయాలి అది. సో క్రియేట్ చేసిన తర్వాత మనం ఎంట్రీలు వేయాలి. లెడ్జర్స్ యూజ్ చేసి ఏ లెడ్జర్ ఏ అకౌంట్, లెడ్జర్ అంటే అకౌంట్, ఏ లెడ్జర్ అకౌంట్ డెబిట్, ఏ లెడ్జర్ అకౌంట్ క్రెడిట్ అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా మాన్యువల్. అవి మనం దీంట్లో ఎంట్రీ వేయాలి. ఆ ఎంట్రీ వేసేది మనం నెక్స్ట్ స్టెప్ లో ఎంట్రీ ఎలా వేయాలి నేర్చుకుంటాం. ఎంట్రీ ఎలా వేయాలి, ఆ ఎంట్రీ ఎలా వేయాలి అంటే ఆ ఎంట్రీ వేస్తామే, ఆ ఎంట్రీ మనం యానోగైతే బుక్ లో రాస్తాం. ఇక్కడ మనం ఆ ఎంట్రీ డెబిట్ క్రెడిట్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. ఆ రికార్డ్ చేసే ప్లేస్ ఏమంటాం, వౌచర్ అంటాం. అక్కడ వచ్చి జర్నల్ లో ఎంటర్ చేస్తాం. అట్లా కాకుండా ఇక్కడ దాన్ని విభజించి ఇక్కడ వచ్చి దాన్ని జర్నల్ అని కాకుండా ఇక్కడ వౌచర్ అని ఎంటర్ చేస్తాం. ఆ వౌచర్ అనే దాంట్లో
అన్ని వ్యవహారాలు ఒక్కొక్క దానికంటే మన ట్రాన్సాక్షన్ యొక్క నేచర్ ని బట్టి ఒక్కొక్క రకమైన ట్రాన్సాక్షన్ కి ఒక నేచర్ ట్రాన్సాక్షన్ కి ఒక వౌచర్, అట్లా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ టైప్ కి ఒక వౌచర్ టైప్ ఉంటుంది. ఆ టైప్ లో మనం పర్చేజ్ చేసాము నెక్స్ట్ పర్చేజ్ అనే వౌచర్ ఉంటుంది. దాంట్లో ఎంటర్ చేయాలా, ఎవరికైనా మనం పే చేసాము, పే చేస్తే పేమెంట్ అనే వౌచర్ లో ఎంటర్ చేయాలి. ఇట్లా మనకి వౌచర్లు ఉంటాయి. ఆ వౌచర్ల గురించి నేర్చుకొని నెక్స్ట్ ఆ వౌచర్ లో మనం ఎలా వేయాలి అనేది నేర్చుకుంటాం. ఇది నెక్స్ట్ టాపిక్ మనకి. సో దీన్ని రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అది నేర్చుకుంటాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.